శివపార్వతుల వివాహానికి పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకాదేవి హిమవంతులు కూడా పెళ్లికి అంగీకరిస్తారు. పెళ్లి రోజున శివుడు దేవతలతోనూ మునులతోనూ తన గణాలతోనూ శ్మశానంలోని తనతో ఉండే భూత ప్రేత పిశాచాలతోనూ అక్కడికి వస్తాడు. వారందరినీ చూసిన పార్వతీదేవి తల్లి మేనకాదేవి కళ్ళు తిరుగు పడిపోతుంది. అక్కడున్న బంధువులు స్నేహితులు కూడా భయపడిపోతారు. అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివునికి కనిపించి తమ కుటుంబం భయపడకుండా ఉండేలాగా తన వేషం మార్చుకోమని చెప్తుంది. అప్పుడు శివుడు వరుడిగా వేషం మార్చుకొని పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు. శివపార్వతుల కుమార్తెగా కౌశికిగా మళ్ళా దుర్గాదేవి జన్మిస్తుంది. శుంభ నిశుంభులను సంహరిస్తుంది. ఆమె యుద్ధం చేస్తుండగా ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు. ఆమెను తన తమ్ముడు నిశుంభకిచ్చి వివాహం చేయాలని శంభుడు కోరుకొని ద్రుమాలోచనిని కౌశికిని ఎత్తుకురమ్మని పంపిస్తాడు. అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘంట రూపం ధరించి ఆ ద్రుమలోచని అతని పరివారాన్ని సంహరిస్తుంది. ఇలా నవదుర్గ అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంటాదేవి అవతారం